మస్తం పెట్టుకుంటే పడతాయి బోధి చెయ్యవే నీకోసమే నేను వావ్ మేము అన్నామో లేదో లైట్లు వచ్చేసినాయి నదొక్కటి అయినదొక్కటి బోల్తా కొట్టిందిలే మంత్రం గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు కావ్య దివ్య. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా కార్పొరేట్ వరల్డ్లో ఫస్ట్ దివాళీ ఫెస్ట్ అనమాట ఇది. సో ప్రతి ఆఫీస్లో పక్క దివాళీ ఫెస్ట్ చేసుకుంటారు కదా, సో అలా మా ఆఫీస్లో ఈరోజు ఫెస్ట్ అనమాట. అందుకే నేను ఇంత ముస్సాబై వచ్చిన ఈరోజు. సో బిగ్ 4 అంటే పెద్దగా చేస్తారు అనుకున్నాం, బట్ అంతగా ఏం లేదు. మా ఫ్రెండ్ చెప్తా అంటారు ఒక సోన్ పాపిడి డబ్బా కూడా లేదు, సోన్ పాపిడి డబ్బా కూడా లేదు. చిన్నప్పుడైనా 2 రూపీస్ సోన్ పాపడి తీసుకుంటుండే మేము, ఇప్పుడు అది కూడా లేదు ఇక్కడ. సో మా భావన అయితే చెమ్కీలు పెడుతుంది ఇక్కడ ఇప్పుడు నాకు. ఆమె డైలీ పెట్టుకొస్తుంది. సో ఒకసారి అడిగిన నేను ఈరోజు ఇంత గ్రాండ్గా రెడీ చేసినప్పుడు ఏదో కొంచెం ఉండాలని చెప్పి టచ్అప్ లాగా. సో తనకి తీసుకురమ్మని చెప్పిన చెమ్కీలు తెచ్చేసింది. ఇప్పుడు మేకప్ వేసుకోవాలి కొంచెం. చూడండి ఇప్పుడు మీరే. ఆమె క్లయింట్ కాల్ వచ్చింది గైస్, ఆమె క్లయింట్ కాల్ వచ్చింది. వాష్రూమ్లోకి వచ్చి తీసుకోవాలి. చూడండి గైస్ మై మేకప్ ఆర్టిస్ట్. గుడ్డిట్లా ఓ ఇలా గిలిసి అవతి నేర్చాక చెంకి పెట్టేసింది నా కళ్ళకి మొత్తం చంకి. సోకులు పడుతుంది రాగానే వాష్రూమ్లోకి వచ్చి సోకులాడి. ఏం పెట్టుకున్నావు భావన? మార్స్ లిప్స్టిక్ ఏ షేడ్ తెలీదు. ఏంటేంటి? లిప్ ఆయిల్ అంటే ఇట్లా పెట్టగానే షైన్ వస్తుంది. ఇట్లా మెరిచిపోవాలని చెప్పి పెట్టుకుంటావా? నైస్ సూపర్. ఒక ఆమె రెడీ అవుతుంది, ఇంకొక ఆమె మొత్తం మిర్రర్ సెల్ఫీస్. ఆమె మొత్తం చెక్. ఈరోజు నేను ఇదే డ్రెస్ వేసుకొని వచ్చాను. హ్యాపీ దివాళీ బాబునా. అప్రిసియేషన్ వీడియో ఇది. సో మేమైతే లంచ్ కోసం వెజ్ బిర్యానీ వెతుకున్నాం. ఆకలికి చచ్చిపోతున్నాం. క్యాంటీన్కి వచ్చి తింటున్నాం. వర్కహాలిక్స్ అయిపోయాము. లాస్ట్కి
నీ మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా? నా గురించి నీకు తెలియదు. నా దారి నాకంట అడ్డం రాదు. One, two, three, start. నీకోసమే నేనున్నానే నాకు పాట రాదే. మీ అయ్యకే నేను అస్సలు వినని మాతో పెట్టుకుంటే మడతైపోతే ఒంట్లో ఇది మా ఆఫీస్లో వాలీబాల్ ప్లేస్ అన్నమాట. అయితే ఒకసారి మేము ఇక్కడ షటిల్ ఆడదామని చెప్పి ట్రై చేస్తే స్టిక్స్ లేవని చెప్పినారు. స్టిక్స్ ఎక్కడ ఉంటాయని చెప్పి నార్మల్గా నడుచుకుంటూ వస్తుంటే ఇవి డే టైంలో మాకు ఇవి జస్ట్ మాకు స్టిక్స్ ఉన్నాయేమో అనిపించింది. ఇక్కడ ఇవి స్టిక్స్ అనుకున్నాం గైస్ మేము, కానీ ఇప్పుడు తీరా చూస్తే లైట్లు అవి అనుకోలే భావన మనం మేము అవే అవి ఏంటి షటిల్ బ్యాట్స్ అనుకొని ఇట్లా వాటిని ఇలా తీయనికే వెళ్ళాము. అప్పుడు దగ్గరికి వెళ్ళి చూస్తారు అవి లైట్స్ అది లైట్స్ అని కూడా తెలియదు మనకి, స్టిక్స్ అనేసి తెలుసు అంతే, ఏదో స్టిక్స్ నార్మల్గా. సో గైస్ ఇప్పుడు మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. మొత్తం చీకటి అయిపోయింది. 6 o'clock అవుతుంది ఇప్పుడు. 6 అవుతుందా? 6 అవుతుంది. జస్ట్ చలికాలం స్టార్ట్ అయిపోయింది గాయస్, అందుకే ఇంత చీకటి అయిపోయింది, జల్లి చీకటి అయిపోయింది. అంతేనా? ఎస్. ఎంజాయ్ చేసినావా? అక్కడ చీకటి ఉంది కాబట్టి ఇక్కడ లైట్స్ ఉన్నాయని. వావ్, మేము అన్నామో లేదో లైట్లు వచ్చేసినాయి. ఇంకా లైట్స్ ఆన్ చేస్తున్నారు బ్రో అక్కడక్కడ. ఇవాళ ఈవెంట్ ఎట్లా ఎంజాయ్ చేసినామంటే మా ఆఫీస్లో చాలా బాగా ఎంజాయ్ చేసాం. అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా కొట్టిందిలే, మంత్రం బోల్తా పడినాం. యాక్చువల్లీ మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా డాన్స్ చేస్తారు, అంత మంచి పర్ఫార్మెన్స్ ఉంటాయని. భావన డాన్స్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ స్వీట్ డబ్బా ఎక్స్పెక్ట్ చేసింది. భావన కాదు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేసిన. ఎనీథింగ్ ఇన్ రిటర్న్. మాకు సీజన్ ఉండడం వల్ల వి డిడ్ంట్ ఈవెన్ పర్ఫార్మ్డ్ ఎనీథింగ్. ఎస్, వి జస్ట్ ఎంజాయ్డ్. అండ్ ఆ ఎంజాయ్ చేసిన పర్ఫార్మెన్స్ని మేము మళ్ళీ వాష్రూమ్లోకి వచ్చి అదే ఊపుతో మళ్ళీ మేము డ్యాన్స్ ఆడినాం అనమాట. ఇంటికి పోదామంటే మేము తిప్పిస్తుంది, ఇంకా ఆఫీస్ మొత్తం తిప్పిస్తుంది. ఊరికే రామని చెప్పేసి ఇట్లా వచ్చినప్పుడు తిప్పిస్తుంది మొత్తం. మిస్ అవుతాను మళ్ళీ నేను, అందుకే ఇప్పుడే తిప్పిస్తాను. అలాగైనా నీ టైం వేస్ట్. నన్ను మిస్ అవుతావా? అనలేదా ఎక్సైటెడ్ ఉన్నా వెనస్డే. ఓ ఐ మిస్ యూ టూ భావన. కళ్ళ ముంగట ఉన్న ప్రేమ కనిపించదు. ఇందాక కవిత్వాలు చెప్పకపోయినా నువ్వు ఏం చేస్తా, అంత కాన్ఫిడెన్స్ లేదు అందరి ముంగటికి వెళ్ళి చెప్పేంత. ఓహో, బట్ యూ కెన్ సే ఆన్ ది క్యాంప్. అందుకే నీకు చెప్తున్నా. ఆల్సో ప్లేయింగ్ చెస్ హియర్. చెస్ ఆడుతున్నారు ఎవరో, నాకు చెస్ బి రాదు. అవును, ఆకలి బాధితులం మేము. అదేంటి వాటర్ అని చెప్పి ఆకలి అవుతుందని చెప్పి మెట్రోలో వాటర్. సో యా గైస్, ఇంటికైతే వచ్చేసిన అండ్ ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను. కొంచెం తినేసి హ్యావ్ టు స్లీప్, ఇక టైర్డ్ అనిపిస్తుంది నాకు. This is how I spent a day in my life, a day in the office. Hope you like the video and thanks for watching. Do subscribe. See you in my next. Bye.